2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. ఎందుకు అన్ఫేర్ జరిగింది అసలు నార్మల్? బిగ్ బాస్ లో నా విషయం నీకు నచ్చింది పొగడంట. శ్రీముఖి గారితో నేను మిమ్మల్ని చూడలేదు, చూడలేనప్పుడు నేను ఎలా పొగడమంటారు? అరే బిగ్ బాస్ చూడనప్పుడు నేను ఎలా పొగుడతాను? అక్కడ నువ్వు పార్టిసిపేట్ చేసిన పర్సన్ నువ్వు క్వశ్చన్ చేయడానికి ఉండదు కదా, రైట్? మిథిలేష్ అలానే క్వశ్చన్ చేశాడు కదా. బిందుమాదేవి గారు తీసి పైన పెట్టి వెళ్ళి అమ్మని చూసుకో. బాస్ కి ఎందుకు, అమ్మతో ఉండొచ్చు కదా. నీ గురించి చెప్పు, నువ్వేంటి చెప్పు, నువ్వు బిగ్ బాస్కి ఏంటో చెప్పు. శ్రీముఖి గారు అలాంటి ఫిక్స్ అయిపోయి వచ్చేసి రెడ్ చేతిలో పెట్టి ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఇది నీకు, వెళ్ళి మమ్మీని చూసుకో, వెళ్ళి మమ్మీని చూసుకో. అసలు ఎంత ట్రిగర్ చేశారని. శ్రీముఖి నువ్వెవరు? భజన చేసి బిగ్ బాస్లో వెళ్ళడానికి కాదు. మీరు నాకు రెడ్ ఇచ్చిన నో ప్రాబ్లం, ఐ డోంట్ కేర్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జెస్గా అంతే, మీరు జడ్జెస్గా వేస్ట్. ఒక సామాన్యుడి కోరికని, ఒక సామాన్యుడి ఆశని, ఒక సామాన్యుడి ఫైనాన్షియల్ సిచ్యువేషన్, ఒక సామాన్యుడికి ఉన్న గౌరవాన్ని నీచం అంటే నీచంగా అవమానించడం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో బిగ్ బాస్ అగ్ని పరీక్ష వెళ్ళిన పర్సన్ పవన్ పోతురాజు గారు ఉన్నారు. మరిన్ని విషయాలు తనడి తెలుసుకుందాం. నమస్కారం. హాయ్ బ్రో. హాయ్. ఎలా అనిపిస్తుంది అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షకి వెళ్ళొచ్చు అంటే మదర్ గురించి ఇట్లా చెప్పానని చెప్పావు, తర్వాత మళ్ళీ పంపించేశారని కూడా నువ్వే చెప్పావు. ఎందుకు అన్ఫేర్ జరిగింది అసలు నార్మల్గా? పవన్, ఇదంతా ఒక లాంగ్ ప్రాసెస్ పవన్, నీకు క్లియర్గా చెప్తాను. సో మనకి 3 days జరిగింది అన్నపూర్ణ స్టూడియోలో, 14 acres లో 3 days జరిగింది. మార్నింగ్ 8 to నైట్ 8 AM అయినా సార్, 12 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 3 కూడా అవుతుంది. 1 day 2 day 3rd day, అది 3rd day వచ్చింది. సో జనరల్గా మనం ఏమనుకుంటాం, ఇప్పుడు మనం ఉన్న మార్నింగ్ నుంచి మనం ఇంటర్వ్యూస్ చేసి సాయంత్రానికి మనం టైడ్ అయిపోయి ఒక లాంటి ఇది వస్తుంది. మార్నింగ్ ఉన్న ఫ్రెష్ సాయంత్రానికి రాదు. నేను అదే అనుకున్నా, నాకు మార్నింగ్ పడితే బాగుండు, కొంచెం నేను చూపించుకోవడానికి వాళ్ళు కూడా ఇంటరాక్ట్ అవుతారు అనుకున్నాను. నేను అడిగాను అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్, మేడం నేను పిలవండి త్వరగా, నన్ను మార్నింగ్ పిలవండి అంటే, లేదండి ఎవరినైతే పిలవాలో వాళ్ళు ఇస్తారు, ఇన్పుట్ ఇస్తారో అది జగ్ చేసి ఇస్తాం అంతే తప్ప ఎవరిని పడితే వాళ్ళని పిలవలేమని చెప్పింది. ఓకే వాట్ ఎవర్, మీ ఇష్టం అనుకున్నా. సో అనుకున్నా ఫస్ట్ డే అయిపోయింది, సెకండ్ డే అయిపోయింది, 3rd day అయిపోయింది. 3rd day నాకు ఆఫ్టర్ 10 తర్వాత నియర్ బై 11 ఎగ్జాక్ట్ టైం గుర్తులేదు. ఆ మొబైల్స్ కూడా మా దగ్గర ఉండవు అసలు, బేసికల్గా టైం గుర్తులేదు. 11:45కి ఇంత ఒక టైం పడింది బ్రో. సో దాని తర్వాత లోపలికి వెళ్ళా, పిలిచారు, మనకి మేకప్ వేస్తారు, మైక్ పెడతారు, కూర్చోబెడతారు డోర్ దగ్గర. వాళ్ళు లోపలికి వెళ్ళమన్నప్పుడు మాత్రమే మనం పంపిస్తారు లోపలికి. సో వెళ్ళంగానే చూశాను, నేను ఏదైతే అనుకున్నాను, వాళ్ళ ముఖాలు అవి ఇట్లా కూర్చొని ఇలా అస్సలు ముఖంలో ఒక యాక్టివ్నెస్ లేదు, ఇది లేదు పాజిటివ్ ఏమీ లేదు అసలు. ఇలా సైలెంట్గా కూర్చున్నారు. బిందుమాధవి గారు అట్లా ఒక్క యాంకరింగ్ చేయాలి కాబట్టి, ఎవరు శ్రీము గారు యాంకరింగ్ చేస్తున్నారు తప్ప వీళ్ళు అందరూ సైలెంట్గా కూర్చున్నారు. ఇక నేను అర్థమైంది సంథింగ్ ఇలా అని అర్థమైంది. నేను ఇన్స్టెంట్గా ఒకటి అనుకున్నా, వెళ్ళంగానే కొంచెం వీళ్ళని జోష్ క్రియేట్ చేయాలి, వీళ్ళని కొంచెం యాక్టివ్ చేయాలని చెప్పేసి, హలో స్టైలిష్ ఐకాన్ నవదీప్ అన్న నమస్తే అని కొంచెం ఇట్లా జోష్ క్రియేట్ చేశాను. అరే స్టైలిష్ ఐకాన్ అనకరా బాబు, నా మీద కేసులు వేస్తారు, ఫ్యాన్స్ ఊరుకోరా అన్నాడు. రియాక్ట్ చేయడం వెంటనే, అన్న స్టైలిష్ అంటే మీరు నాకు లుక్ బాగుంటుంది అన్న, మీ అవుట్ఫిట్ చాలా బాగుంటుంది, నాకు నేను మీ అవుట్ఫిట్ని రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను, బట్ అవ్వట్లేదు, ఖచ్చితంగా చేస్తాను, మీ లుక్ బాగుంది, అందుకే నేను స్టైలిష్ ఐకాన్ అని పెట్టుకున్నాను. నువ్వు పెట్టుకున్నావు, ఓకే నువ్వంటే ఓకే, ఇట్లా కనెక్ట్ అవ్వడం. లేడీ గారు బిందుమాధవి గారు నమస్తే మేడం అని ఇలా కొంచెం జోష్ క్రియేట్ చేశాను. అందరూ కనెక్ట్ అయ్యారు, కొంచెం యాక్టివ్ అయ్యారు. ఇలా కూర్చున్న వాళ్ళు సైలెంట్గా ఇలా కూర్చున్న వాళ్ళు ఇలా ముందుకు రావడం, ఓకే అని యాక్టివ్ అయ్యారు. సో అయిపోయింది. ఇవన్నీ చూసిన శ్రీముఖి గారు కూడా నేను పొగిడా, ది మోస్ట్ వాంటెడ్ యాంకర్ శ్రీముఖి గారు అని చెప్పేసి ఈ స్వాగ్లో పొగిడా. సో ఆవిడ కూడా కనెక్ట్ అయింది. దాని తర్వాత బిగ్ బాస్లో నేను చూసావా అని అడిగింది స్టేజ్ మీద. అప్పుడప్పుడే మీరు సీజన్ 3 అనుకుంటాను మేడం, నేను చూడలేదు చెప్పా. బిగ్ బాస్లో నాకు నా విషయం నీకు నచ్చింది పొగుడంటది. అరే బిగ్ బాస్ చూడనప్పుడు నేను ఎలా పొగుడతాను అన్న, నేను ఎలా పొగుడతానండి బిగ్ బాస్ చూడనప్పుడు? లేకుండా నేను చెప్పాను శ్రీముఖి గారితో, నేను మిమ్మల్ని చూడలేనప్పుడు నేను ఎలా పొగడమంటారు? అసలు బిగ్ బాస్ అంటే ఏంటి, బిగ్ బాస్ మెయిన్ పాలసీ ఏంటి, ఏదున్నా ఒక మనిషి స్ట్రైట్ ఫార్వర్డ్గా క్లియర్గా మాట్లాడారు. 10 మంది ఉన్న ముందు వాట్ ఎవర్ రైట్ ఆర్ రాంగ్ క్లియర్గా ఉన్నట్టు మొహం మీద మాట్లాడేసేయాలి. అది బిగ్ బాస్ యొక్క మెయిన్ పాలసీ, మెయిన్ క్వాలిటీ అది. సో ఆ క్వాలిటీ నాలో ఉంది, అది నా పర్సనాలిటీ అది. సో నేను ఏదన్నా మొహం మీద మాట్లాడేసి ఎలానే మాట్లాడేస్తాను, లేదు నన్ను పొగుడుతావా పొగడవా, అసలు ఎంత ట్రిగర్ చేస్తారంటే నేను ఎలా పొగుడుతాను? ఇప్పుడు అబద్ధం చెప్పాలంటే అబద్ధం చెప్పడానికి కాదు కదా అక్కడికి వచ్చింది, నేను పొగడని చెప్పేశాను. కోపం వెళ్ళిపోయింది, కిందకి వెళ్ళిపోయి వెనక్కి తిరిగి చూసి, ఏంట్రా నేను వెళ్ళిపోతున్నా, అక్క రావేంటి అక్క అని బతిమాలవేంట్రా అంటుంది. అమ్మ ఇప్పుడు వచ్చిన తెప్పులు బతిమాలవడం కోసమా అని వెళ్ళాను. సరే వాళ్ళకి చేయాలి కాబట్టి, సాటిస్ఫై చేయాలి కాబట్టి వెళ్ళాను, చేయబట్టుకుని అక్కడ రాక అని చెప్పి పైకి తీసుకొచ్చాను. ఇదంతా మైండ్లో పెట్టుకుందో ఏమో, ఏం పొగడలేదు అని చెప్పేసి, అంటే వాళ్ళని పొగిడాను, ఈవెన్ కూడా పొగిడాను, మైండ్లో పెట్టుకుంది. అరే వెళ్ళి నవదీప్ గారి దగ్గర జడ్జిమెంట్ తీసుకురాంది, ఆ జడ్జిమెంట్ చేతి ఉంది కదా కాగడం లాగా, అది తీసుకురామని చెప్పింది. వెళ్ళాను, నవదీప్ గారు ఇచ్చారు, తీసుకొచ్చి ఆవిడ చేతిలో పెట్టా, తీసుకుని చీరలో కూర్చుంది. అంటే నాకు అర్థమైంది అప్పుడు సంథింగ్ ఫిక్స్ చేసుకుంది, ఆయన ఇవ్వాల్సిన జడ్జిమెంట్ ఈవిడ ఇస్తుంది. సో ఓకే చూద్దాం, నేను ప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్ అనుకుని ప్లాన్ చేసుకునే లోపు ఆయన నవదీప్ గారు అడిగారు, పోతురాజ్ నీ గురించి చెప్పమ్మా అన్నాడు. నా పేరు పోతురాజ్, ఇక్కడ విజయవాడ దగ్గర దివిసీమ గ్రామంలో నుంచి ఇలా పలానా ఒక పేద కుటుంబంలో చెందిన ఉన్నా. సో నేను మాకు పొలం ఉంది బ్రో,
నాకు కొంచెం ఊర్లో పొలం ఉంది, ఇక్కడ మనం ఇక్కడ ఉన్నప్పుడు ఏదైనా షూట్స్ ఉన్నప్పుడు షూట్స్ చేసుకుంటా, ఊర్లోకి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటా, అంటే చిన్న క్యాటరింగ్ ఉంది నాకు, లక్కీ క్యాటరింగ్ అని, పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి మనం బాయ్స్ని పంపించి క్యాటరింగ్ చేపిస్తాం. సో ఇట్లా లీడ్ చేస్తూ అది చేసి ఇది చేసి వస్తున్నా, ఇంటికి వెళ్ళి అది చేసుకుంటా, ఇక్కడ వచ్చి ఇది చేసుకుంటా. సో ఇది ప్రాసెస్, నా లైఫ్ ఇలా నడుస్తూ ఉంది. నడుస్తూ ఉన్నప్పుడు నాకు అమ్మ అంటే చాలా ఇష్టం అన్న. సో జనరల్గా మీకు కూడా పవన్, ఇప్పుడు ఎవరికి అమ్మ ఇష్టం ఉండదు? ఇప్పుడు అమ్మ అనే పేరులోనే ఆ పెయిన్ ఉంది, అది ఉంది, అసలు చెప్పలేము, ఓడి చెప్పలేము దాని గురించి. అట్లా అమ్మ అంటే నాకు చాలా పిచ్చి. ఒక పల్లెటూరులో సంతకం కూడా పెట్టలేదు, ఏలి ముద్ర పెట్టదు ఆవిడ. ఏలి ముద్ర పెట్టడం, ఒక పక్కన వాళ్ళు మంచిగా పలకరించడం తప్ప ఆవిడకి ఏది లేదు, ఏ నెగిటివ్ ఉండదు ఆవిడకి. ఇంటి ఊర్లోకి వెళ్తే నా కోసం కంటే ఆవిడ కోసం ఎక్కువ అడుగుతారు, మీ అమ్మని ఇంకెప్పుడు హ్యాపీగా చూసుకుంటారు, అప్పుడు కూడా కష్టపడుతుంది, అలా ఆవిడ గురించి అడుగుతారు. అంటే అంత ఇది ఉన్నారనమాట ఊళ్ళో. సో అలాంటి తల్లి నా చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఇంత చేసి, ఇప్పుడు కూడా పవన్ మార్నింగ్ 4కి లేస్తుంది, 4కి లేచి ఇంట్లో అంత పని చూసుకుని 6-7 కల్లా పొలం పని కూలి పనికి వెళ్ళిపోతారు, మళ్ళీ నైట్ 7-8 వస్తారు, మళ్ళీ ఇంట్లో పని చూసుకుని మళ్ళీ పడుకుని మళ్ళీ మార్నింగ్ రిపీట్ ఇప్పుడు కూడా పని చేస్తూనే ఉంది. సో ఇలాంటి తల్లి ఒక మిషన్ కన్నా టైం మనకి కనీసం రెస్ట్ దొరికితేమో కానీ రెస్ట్ తీసుకోవట్లేదు. సో ఇలాంటి తల్లి నా లైఫ్లో నన్ను ఏం అడగలేదు, అరే పక్కింటోడు జాబ్ చేస్తున్నాడు 30 సంపాదిస్తున్నాడు నువ్వేం చేస్తున్నావు, పక్కింటోడు వాళ్ళ అమ్మకి ఇదిగా ఉన్నాడు, వాళ్ళ నాన్నకి ఇదిగా ఉన్నాడు, వాడు ఇది చేసాడు అది చేసాడు, ఏం కంపారిజన్ లేదు, అసలు నన్ను ఏం అడిగేది కాదు. నువ్వు ఫోన్ చేసినప్పుడు నువ్వు బాగున్నావు నాన్న, ఏ తల్లి అని అడిగేది, తిన్నావు టైం తిన్నావు. సో ఈ ప్రాసెస్లో నా తల్లి నా లైఫ్లో ఫస్ట్ టైం పవన్ అమ్మో బిగ్ బాస్ గురించి అడిగింది. అసలు ఇంట్లో ఇంకొకటి ఏంటంటే, ఇంట్లో టీవీ లేదు ఇప్పటికి మాకు. ఇంట్లో నేను పుట్టిన దగ్గర నుంచి, అమ్మ పెళ్ళైన దగ్గర నుంచి టీవీ లేదు మాకు, ఇప్పుడు కూడా టీవీ లేదు ఇంట్లో. అట్లాంటి అమ్మ మా చెల్లి చెప్పిందని చెప్పేసి, ఆ అమ్మ ఇలా బిగ్ బాస్ వస్తుంది అన్న ఒకసారి ట్రై చేయొచ్చు కదా అని చెప్పి మా చెల్లి చెప్పిందని, ఇట్లా బిగ్ బాస్ అంట కదా నాన్న, నాగార్జున గారు ఏదో షో పెడుతున్నాడు అంట కదా, బిగ్ బాస్ అంట కదా, అది ఏదో సామాన్యులకి అవకాశం ఉందంట కదా, నేను ప్రయత్నం చేయొచ్చు కదా, ఒకసారి ప్రయత్నం చేయను. ఇదేంట్రా అసలు ఎప్పుడు కోరుకోను అమ్మ, అసలు టీవీనే చూడనమ్మా, బిగ్ బాస్ ఎందుకు అడిగింది, బిగ్ బాస్ గురించి ఏంటని చెప్పేసి అనుకున్నా. బట్ ఇక చెప్పేసా ఆ రోజు, నేను అప్పుడే ఫిక్స్ అయిపోయాక ఎట్టి పరిస్థితుల్లో బిగ్ బాస్కి వెళ్ళాలి, ప్రయత్నం చేస్తా, ప్రయత్నం చేయకుండా ఓడిపోవడం వేరు, ప్రయత్నం చేసి ఓడిపోవడం వేరు అని గట్టిగా ఫిక్స్ అయ్యా. సో ఆల్రెడీ నేను కొంచెం ఫిజికల్గా ఇవన్నీ వర్కౌట్స్ చేసి జిమ్కి వెళ్తే అంతా రెడీగా ఉంటే, ఇంకా నేను కొంచెం ట్రైన్ చేసుకున్నాను ఫిజికల్గా మెంటల్గా వోకల్గా ట్రైన్ చేసుకుని, ఎందుకంటే బిగ్ బాస్లో ఉండాల్సిన మెయిన్ క్వాలిటీస్ అవి కాబట్టి ట్రైన్ చేసుకుని ప్లాన్ చేసుకుని, ఈ లోపు నాగార్జున గారిది ఆడిషన్ పడింది, ఇలా ఆడిషన్ పెట్టుకొని కామన్ మ్యాన్స్ అని చెప్పి పెట్టిన ఫస్ట్ టైం. ఎట్లా అంటే అప్లై చేసావు నార్మల్గా? సో అది మా నాగార్జున గారు వెబ్సైట్ వస్తుంది, వెబ్సైట్ ఓపెన్ చేస్తే మన డీటెయిల్స్ ఇచ్చి ఆడిషన్ వీడియో 3 minutes డ్యూరేషన్లో నువ్వేంటి అని పోస్ట్ చేయాలి. సో అది అందరూ ఎలా పోస్ట్ చేస్తారో నాకే తెలియదు, నేను బిగ్ బాస్ చూస్తున్నాను, మనం అన్ని మన గురించి చెప్పాలి. ఆ చెప్పే ప్రాసెస్ని నువ్వు లాంగ్ చేయకుండా నేను ఇదని నువ్వు మనకి చెప్పకుండా నువ్వెవరు పాయింట్ నెంబర్ 1 డివైడ్ చేసుకుని క్లియర్గా పర్ఫెక్ట్గా నేను ప్లాన్ చేసుకున్నాను. నువ్వెవరు, నువ్వు బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు, నువ్వు బిగ్ బాస్కి ఎందుకు వెళ్తావు, వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు, సో బిగ్ బాస్కి వెళ్ళడానికి నీకున్న క్వాలిటీస్ ఏంటి, ఇవన్నీ నేను డివైడ్ చేసి క్లియర్గా పర్ఫెక్ట్గా ఒక మేనేజర్కి ఏం కావాలో, ఒక కంపెనీ వాళ్ళకి ఏం కావాలో అది మనం ఇస్తే ఎలా ఉంటుందో, ఒక బిగ్ బాస్కి ఏం కావాలో అది నేను చూపించాను. నేను జిమ్ చేస్తూ వర్కౌట్ చేస్తూ నాకు ఇది నా బ్యాక్గ్రౌండ్ ఇదని చెప్పి క్లియర్ చెప్పా. మేబీ అది చూసో ఏం చూసో నన్ను ఒక ఆడిషన్ వీడియోతో ఫైనల్ చేశారు. సో అప్పుడే అనుకున్నా, అరే అమ్మ కోరిక. అప్పుడు మన వాళ్ళు కూడా చాలా మంది పెట్టినప్పుడు రిజెక్ట్ అయిపోయి, నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ కూడా పెట్టిన వాళ్ళు రిజెక్ట్ అయిపోయినాయి, ఎవరికి కూడా సెలెక్ట్ అవ్వలేదు అసలు అందరూ బాధపడుతున్నారు. బట్ నేను పెట్టిన వెంటనే ఫస్ట్ టైం సెలెక్ట్. ఇప్పుడు మనతో పాటు మన కొంతమంది మీకు కూడా చేసిన 3-4 years నుంచి ట్రై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు బిగ్ బాస్ సంబంధించి, ఎవరికి సెలెక్ట్ కాలేదు, కన్ఫర్మేషన్ కాలేదు. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, అమ్మ బ్లెస్సింగ్స్ ఉంటే అమ్మ కోరిక ఎంత బలం ఉంటుందా అని అప్పుడే ఫిక్స్ అయిపోయి. సో అగ్ని పరీక్ష సెలెక్ట్ అయ్యా, నాకు మెయిల్ వస్తుంది అనమాట. మెయిల్ 5th నుంచి 25th వరకు డేట్స్ పెట్టుకోండి అని అవైలబుల్ పెట్టుకోండి డేట్ మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ చూడంగానే అసలు మామూలు హ్యాపీ కాదు. అమ్మకు ఫోన్ చేస్తే అమ్మ కూడా అసలు మంచి హ్యాపీ ఫీల్ అయిపోయింది అమ్మకు, ఎందుకంటే తను నా కొడుకు ఇంత ముందుకు వెళ్తాను నా కోసం అని చెప్పి తను హ్యాపీగా ఫీల్ అయింది. సో అట్లా మనకి 25 days నియర్ బై 1 month డేట్స్ అవైలబుల్ పెట్టుకోమంటారు. అవైలబుల్ పెట్టుకున్నాక సో మనకు ఒక బట్టలు తెచ్చుకోమంటారు, జతలు బట్టలు తెచ్చుకోమంటారు. సో ఇట్లా ఉంటుంది ప్రాసెస్, ఇదంతా ప్రాసెస్ జరిగింది. సో ఎప్పుడైతే అగ్ని పరీక్ష సెలెక్ట్ అయ్యాను కానీ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయింది, చాలా ఎక్సైట్ అవుతుంది. ఏమంటున్నారు, ఎలా వెళ్ళాలి, ఎవరు ఉంటారు అక్కడ, ఈ స్టేజ్ మీద ఏం జరిగింది, నువ్వేం కోపాడు మాకు నాన్న, ఎవరిని గమ్ముని ఏదన్నా అన్నా సరే మాట మాకు, అమ్మ కదా అసలు చెప్తా ఉంటుంది. ఓకే అమ్మ అని చెప్తున్నా. సో ఇట్లా 5th స్టార్ట్ అయింది, August 5th ఆడిషన్ ఫస్ట్ డే. అలా ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఇలా జరిగింది అనమాట. సో ఇట్లా అమ్మ నా లైఫ్లో ఎప్పుడు కోరుకున్న తల్లి ఫస్ట్ టైం కోరిక అడిగిందన్న. అమ్మ కోసం కోరిక ఏంటన్నా, నేను దేనికైనా రెడీ ఉన్నా, ప్రాణం ఇవ్వడానికి రెడీ. నాకు ప్రపంచంలో తల్లి తర్వాత ఎవరైనా సరే, సో ఎవరికి ఏదైనా ఉన్నాయి, నాకు మాత్రం తల్లి తర్వాతే. తల్లి కోసం ఏ పోరాటం, తల్లి కోసం ఏదైనా చేస్తా. బిగ్ బాస్కి రావాలనుకున్న అగ్ని పరీక్ష వచ్చి మీ ముందు నుంచున్నా. సో ఇది పరిస్థితి. ఇంకోటి ఏంటంటే నా కోసం కూడా వెళ్తున్నా. ఇప్పుడు యాక్టర్గా ఒక డాక్టర్కో ఒక బిజినెస్ మ్యాన్కో ఇంకోటికో ఎవరికైనా సరే వేరే ప్రొఫెషనల్ వాళ్ళకి బిగ్ బాస్ అంతగా ఉపయోగపడకపోవచ్చు. కానీ ఒక యాక్టర్గా నాకు కొన్ని కోట్ల మందికి రీచ్ అవ్వడానికి, కొన్ని కోట్ల మందికి దగ్గర అవ్వడానికి, అరే పోతురాజ్ అనేటోడు అని దగ్గర అవ్వడానికి సో బెస్ట్ ప్లాట్ఫామ్, సో మంచి ప్లాట్ఫామ్, బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఇది. సో బట్ అంటే యాక్టర్గా
ఫస్ట్ డే ఆడిషన్ అయింది అన్నావు, యాక్టర్గా వచ్చావు, అంతా బాగానే ఉంది. వెళ్ళింది మమ్మీ కోసం అని చెప్పావు. బట్ ఏంటంటే దాని నుంచి వచ్చేసిన తర్వాత వీడియో చేసి పెట్టావు. అది మార్నింగ్ చాలా వరకు అన్ఫేర్ జరుగుతుంది, దీని నుంచి స్టార్ట్ అయినాయి Yeah. అంటే వీడియోస్ అవును. ఆల్రెడీ చెప్పావు కాబట్టి. అంటే అదేదో అక్కడే స్టేజ్ మీద డైరెక్ట్గా మాట్లాడడానికి ఎందుకు? అదే పాయింట్ చెప్తున్నా. సో ఇట్లా జరిగిన తర్వాత ఇట్లా అమ్మ గురించి అన్నా, నా గురించి వస్తున్నా. సో మెయిన్లీ నా గురించి వస్తున్నా. దీనికి ఇప్పుడు బిగ్గెస్ట్ రీజన్ ఏదైనా స్ట్రాంగ్ రీజన్ ఉందంటే అమ్మ అని చెప్పి క్లియర్గా చెప్పే ప్రాసెస్లో ఇంకా చెప్తూ ఉండగా చెప్పాల్సింది ఉంది. ఇంకా అప్పుడు మీరు చెప్పాల్సింది ఉంది, ఎందుకు వస్తున్నాను చెప్పాల్సింది ఉండగా అది కంప్లీట్ అయిపోతూ ఉండగా నన్ను స్టాప్ చేశారు. ఓకే. సో అభిజిత్ గారు మాట్లాడుతున్నప్పుడు ఇలా తప్ప ఆయన ఫేస్లో ఎక్స్ప్రెషన్ లేదు, ఒక మూమెంట్ లేదు, అసలు ఒక ఇంటరాక్షన్ లేదు. సో వాట్ ఎవర్ ఆయన మైండ్లో ప్లాన్ చేసుకుంటాడేమో తెలియదు, అసలు ఒక ఉలుకు లేదు, ఒక పలుకు లేదు. అక్కడ నువ్వు పార్టిసిపేట్ చేసిన పర్సన్ నువ్వు క్వశ్చన్ చేయడానికి ఉంటుంది కదా, ఇటు మిథిలేష్ అలానే క్వశ్చన్ చేశాడు కదా. అయితే చెప్తున్నా లేదప్పుడు అది చెప్తూ ఉండగా ఇలా తీసి పైన పెట్టేశాడు రెడ్. సో అయిపోయింది. ఆయన్ని చూసి బిందుమాదేవి గారు తీసి పైన పెట్టి వెళ్ళి అమ్మని చూసుకో, నాకు అమ్మంటే చాలా ఇష్టం బిగ్ బాస్ కి ఎందుకు అమ్మతో ఉండొచ్చు కదా. అంది. సో వీళ్ళని చూసి శ్రీముఖి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. శ్రీముఖి గారు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి వచ్చేసి రెడ్ చేతిలో పెట్టి ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఇది నీకు, వెళ్ళి మమ్మీని చూసుకో అని చెప్పి. నేను అక్కడ పవన్ నేను అమ్మ విషయంలో అక్కడ నాకు ఒక ఇన్సిడెంట్ తెలిసింది. నాకు అదే రోజు తెలిసింది, ఆ కర్మ ఏందో నాకు అర్థం కాదు. అదే రోజు అమ్మ కొంచెం హెల్త్ బాగాలేదని మార్నింగ్ నాకు అందరూ దాచారు నా దగ్గర 10 days నుంచి బాగోట్లేదని. నాకు మా అక్క వాళ్ళ బాడోడు బై మిస్టేక్ చెప్పేసాడు, బాబు మామయ్య అట్లా జరిగింది మా అమ్మమ్మ కానీ. అది నేను ఆ రోజంతా నేను పెయిన్గా తీసుకోలేకపోయినా. అది టైంలో వీళ్ళు అమ్మ గురించి చెప్తే ఇంత ప్రేమగా నా బ్యాక్ స్టోరీ చెప్తే వీళ్ళు ఇంతలాగా తీసుకున్నారు ఒక అమ్మ గురించి. అంటే ఇప్పుడు నీకైనా ఫేక్ అనిపిస్తే తీసి పక్కన పెట్టు, అరే పోతురాజ్ ఈ ఫేక్ అనిపిస్తుంది తీసి పక్కన పెట్టు, నీ గురించి చెప్పు, నువ్వేంటి చెప్పు, నువ్వు బిగ్ బాస్కి ఏంటో చెప్పు, నీ కెపాసిటీ ఏంటి చెప్పు అని అడగచ్చు. అక్కడ నాకు ఇంకోటి ఇప్పుడు మీరు అన్నారు కదా, నువ్వు అడగొచ్చు కదా, క్వశ్చన్ చేయొచ్చు కదా, క్వశ్చన్ చేసే టైం ఇవ్వలేదు పాపం నాకు. సో చెప్పి టక 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 ప్లాన్ చేసేసారు, వచ్చేసారు, దగ్గరికి వచ్చేసింది, భుజమే చేసి చేసుకుంది. ఈ లోపు సౌండ్లు పడతాయి మనకు. అయిపోయిన తర్వాత సౌండ్లు నేను ఆ టైంలో ఏం మాట్లాడినా అది టెలికాస్ట్ చేయరు. సో నాకు అక్కడ స్కోప్ లేకుండా చేశారు, మాట్లాడే అవకాశం లేకుండా చేశారు. సో అది కూడా కొంచెం నేను అక్కడ అమ్మనే చెప్పేటప్పటికి అమ్మ విషయంలో ఇంత నెగిటివ్గా ఎందుకు తీసుకున్నారు, ఎందుకు ఇలా చేశారు అన్న విషయంలో నేను కొంచెం అక్కడ ఎమోషన్ అయ్యాను. లేకపోతే నేను ఇట్లా మాట్లాడే ఇప్పుడు మీతో అయితే ఎలా అయితే మాట్లాడతాను పవన్ అని చెప్పేసి ఇలా మాట్లాడితే అసలు మామూలుగా ఇష్టం కాదు. నేను అదే చెప్తాను, శ్రీముఖిని మామూలుగా ఉన్నట్టయితే శ్రీముఖి నువ్వెవరు, సో నేను ఎందుకు పొగడాలి, ఇక్కడ పొగడానికి కాదు కదా వచ్చింది, ఇక్కడ పొగడి మీకు భజన చేయడానికి కాదు కదా, మీకు భజన చేసి మీకు బిగ్ బాస్లో వెళ్ళడానికి కాదు వచ్చింది. సో నేను ఇక్కడికి వచ్చింది మా స్ట్రెంత్ ఏంటి, మా క్వాలిటీస్ ఏంటి, మా టాలెంట్ ఏంటి చూపించడానికి వచ్చింది. మీరు అడిగిన క్వశ్చన్కి ప్రతి క్వశ్చన్కి సమాధానం చెప్పడానికి, మీరు పెట్టిన ప్రతి టాస్క్కి 100% ఇవ్వడానికి వచ్చాం. మీకు నచ్చితే పంపించండి, లేకపోతే లేదు. అంతేగాని మిమ్మల్ని పొగిడితే ఇస్తాం, మిమ్మల్ని పొగడానికి కదా. బిగ్ బాస్కి వెళ్ళింది ఎవరిని పొగడాలని టాస్క్ ఏం లేదే, అది మెయిన్ టాస్క్ కాదే. గేమ్స్ ఆడు టాస్క్, నామినేషన్ చేయి అది ఒక టాస్క్. సో నువ్వు మెంటల్గా నువ్వు స్ట్రాటజీ ప్లే చేయి, అదొక టాస్క్. అన్ని పొగడమని చెప్పి అసలు పొగిడితే ఎందుకు నేను పొగడను అని చెప్పి వేసుకున్నటువంటి గట్టిగా శ్రీముఖిని. అసలు నువ్వు ఎవరు మా అమ్మని చూసుకోమని చెప్పడానికి? నేను మా అమ్మని చూసుకోవడం నాకు తెలియదా? నా ఆవిడ కన్నా బిడ్డను నేను, నా ఆవిడ కోసం ఇక్కడ వరకు వచ్చా, నువ్వెవరు నాకు చెప్పడానికి? ఇంటికి పోయి అమ్మని చూసుకొని చెప్పడానికి, అక్కడ వరకు చెప్పాలని మీ దగ్గర రావాలా నాకు అమ్మని చూసుకోవాల్సిన సంగతి? మీరు ఏదైనా ఉంటే నాకు క్లియర్గా చెప్పండి, అడగండి, నన్ను క్వశ్చన్ అడగండి. క్వశ్చన్ అడగకుండా అది అభిజిత్ గారు అయితే గట్టిగా వేసుకుంటండి. అభిజిత్ గారు మీరు సీట్లు ఇలా కూర్చున్నారు, ఇలా కూర్చొని ఒక ఉలుకు లేదు, ఒక సౌండ్ లేదు, ఒక పలుకు లేదు, వాట్ ఎవర్ మీరు ఏం చేస్తారో నాకు అనవసరం. సో నన్ను క్వశ్చన్ చేయాలి కదా, మీరు జడ్జి. ఇక్కడ జడ్జి అంటే ఏంటి? నన్ను పరిపూర్ణంగా నేను చెప్పింది మొత్తం వినాలి. నేను ఏమనుకోండి చెప్పింది పూర్తిగా వినకుండా అసలు స్ట్రెంత్ ఏంటి నాకు ఇంకా నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను, ఫిజికల్ స్ట్రెంత్ చూపించడానికి రెడీగా ఉన్నాను. సో నేను యాక్టర్ని, డాన్సర్ని, ఒక డాన్స్ చేయమని చెప్పలేదు మీరు. అసలు ఒక టాస్క్ కూడా కాదు, క్వశ్చన్ చేయలేదు మీరు. ఒక క్వశ్చన్ చేయకుండా మనిషిని అలా జడ్జ్ చేస్తారు. ఇప్పుడు నేను ఉన్నాను పవన్, మిమ్మల్ని నేను నా గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా విన్న తర్వాత ఓకే రాజు నువ్వు వెంటనే క్వశ్చన్ చేస్తారు. సో ఒక క్వశ్చన్ చేయకుండా పూర్తిగా చెప్పేది వినకుండా అంటే ఏంటి ఒకటి ఫిక్స్ అయిపోయారు మా ఇంట్లో నన్ను పంపించేసేయాలని చెప్పేసి. మీకు ఎవరైనా వేరే వాళ్ళు ఉన్నారా? సో ఇది కరెక్ట్ కాదు అభిజిత్ గారు, మీరు ఒక జడ్జిగా అన్ఫేర్, నాకే అనిపిస్తుంది అన్ఫేర్, మీరు జడ్జిగా అసలు మీరు పనికిరారు అని మా అమ్మాయి చెప్పేసి నీకు ఇచ్చింది 3 minutes. సో నాకు 3 to 5 minutes లోపు నాకు ఆ టైం కూడా తెలియదు. మనకు అక్కడ ఇలా చేస్తూ ఉంటారు. బిందుమాధవ్ గారు కూడా గట్టిగా అనేటువంటి ఇప్పుడు నేను ఆ టైంలో అనలేకపోయాను, అక్కడ నేను ఎమోషనల్గా ట్రిగర్ అయిపోయాను కాబట్టి. సో బిందుమాధవ్ గారు నాకు చాలా ఇష్టం పవన్. సో ఒక అమ్మాయి నలుగురిలోకి వచ్చినప్పుడు 10 మంది మగాళ్ళకి వచ్చినప్పుడు అమ్మాయి కొంచెం బిడియంగా బెరుగ్గా ఉంటుంది జనాలకు బయట. ఎక్కడ అమ్మాయి బిందుమాధవి హౌస్లో రఫ్ఫాడిచ్చేసింది, రఫ్ఫాడిచ్చేసింది మొత్తాన్ని. ఒక మగాడు కూడా అంత డేరుగా ఉండలేదు, కూడా అంత డేరుగా ఉండే పర్సన్ బిందుమాధవి. అలాంటి పర్సన్ నాకు నచ్చింది, ఎందుకంటే అమ్మ కూడా అంత ధైర్యంగా ఉంటుంది. సో అమ్మాయికరాలే కానీ కొంచెం పని విషయంలో ఇట్ల విషయంలో ఏదైనా ఇంట్లో సమస్య వచ్చినప్పుడు ముందుండేది నా తల్లి. అలాంటి తల్లి ఆడపిల్ల అని చెప్పి నేను ఈవిడికి కూడా నేను ఒక ఫ్యాన్ నేను బిందుమాధవి గారికి. అలాంటి బిందుమాధవి మా అమ్మ గురించి చెప్తే ఆవిడ కూడా అమ్మ ఉంది కదా, సో ఆవిడ కూడా ఎమోషన్ ఉంది కదా, ఆవిడ కూడా స్త్రీనే కదా. స్త్రీ గురించి చెప్పినప్పుడు కనీసం వేరే వాళ్ళకి పొగిడారు, వాళ్ళ నాన్న గురించి అమ్మ గురించి చెప్పగానే ఓ అలాగా ఓకే అని పొగిడారు. కానీ పొగడమని చెప్పి అంటలేదు, కనీసం నా పెయిన్ ఎందుకు వినలేదు మీరు. సో బిందుమాధవ్ గారు మీరు నాకు చాలా ఇష్టం అండి, మీరు చాలా అభిమానం, కానీ మీరు నాకు నచ్చలేదు అని చెప్పేటండి అంతే. కంటెస్టెంట్ చెప్పేది వినట్లేదు. ఇంకొకటి ఏంటంటే మామూలుగా నవదీప్ గారు బయట అగ్రెసివ్, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆయన మీద వచ్చే ట్రోలింగ్స్ ఇవన్నీ అగ్రెసివ్ ఉంటాడు, ఎవరు చెప్పిన ఏంటి అయితే ఏంటి అన్నట్టు ఉంటాడు. అలాంటి వ్యక్తి పవన్ నేను చెప్తుండే కమ్యూనికేషన్లో ఆయన ఒక్కడే నాకు కనెక్ట్ అయ్యాడు, ఆయన ఒక్కడే నా మాట విన్నాడు, ఆయన ఒక్కడే నన్ను క్వశ్చన్ చేశాడు, చిన్న క్వశ్చన్ చేశాడు. ఓకే ఇవన్నీ చేస్తున్నావు, యాక్టర్ అంటున్నావు, ఫార్మర్ అంటున్నావు, క్యాటరింగ్ నడిపిస్తున్నావు, సో ఫైనాన్షియల్గా ఓకేనా,
అమ్మ అంత బాగుందా, అమ్మని మంచి చూసుకుంటావా, సో ఇట్లా అడిగాడు ఆ పాయింట్. ఆయన వింటున్నాడు కాబట్టి, కనెక్ట్ అయ్యాడు కాబట్టి ఆయన అడిగాడు. సో ఆయన నుంచి నాకు పాజిటివ్ వచ్చింది పవన్, ఆయన నుంచి నాకు పాజిటివ్ ఆరా వచ్చింది. ఖచ్చితంగా వీళ్ళందరూ రెడ్ ఇచ్చినా సరే నాకు నవదీప్ గ్రీన్ ఇస్తాడు అని నేను మైండ్లో ఫిక్స్ అయ్యా. కానీ దరిద్రం ఏంటంటే ఆ గ్రీన్ ఇక్కడ ఉండిపోయింది, ఓకే, ఎక్కడ శ్రీముఖి దగ్గర. సో ఆయన ఇవ్వాల్సింది. సో అట్లా నాకు మొత్తం లాక్ చేశారు. లేకపోతే నేను మామూలుగా నేను మాట్లాడితే ఎవరైనా సరే వదిలిపెట్టేసుకోండి కాదు. బయటకు వచ్చిన తర్వాత మీరు ట్రిగర్ చేస్తాం, మీరు గల్లా పట్టుకోవాలి, చొక్కా పట్టుకోవాలి, ఎట్లా ఉంటుంది అక్కడ. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను ఇక్కడ పిలిచావు, నన్ను నువ్వు ఆడిషన్ చేస్తున్నావు, నేను ఏదైనా ట్రిగర్ చేయాలని క్వశ్చన్ చేస్తే ఏంటి అని మిమ్మల్ని నేను అనగలుగుతాను. మీ మీద ఒక రెస్పెక్ట్ ఉంటుంది. రెస్పెక్ట్గా మనం ఒకటి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను క్వశ్చన్ చేసి అతని మీదకి వెళ్ళి అన్నట్టు మనం గల్లబడి మాట్లాడగలుగుతామా? మన వీడియో రిలీజ్ చేసాడు నవదీప్, మమ్మల్ని గల్లబడి మాట్లాడాలి, మేము ఎమోషనల్గా ట్రిగర్ చేస్తాం, కోపం తెప్పిస్తాం, మీరు రెండు బయటపడాలి. ఎట్లా ఉంటుంది? ఎవరైనా బయటపడతారు? ఎవరైనా పిలిచిన జడ్జి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సీరియస్ అవుతారు. అందుకే ఒక పర్సన్ మీద వాటర్ పోసిన చూసారు, ఆ పర్సన్ ఏమి రియాక్ట్ అవ్వలేకపోయాడు, రియాక్ట్ అవ్వలేడు అక్కడ. ఎందుకంటే వాళ్ళు జడ్జెస్. అంతే, ఎందుకు వాటర్ పోస్తావు నువ్వెవరో అంటే ఊరుకుంటారు ఏమో, వాళ్ళ స్ట్రాటజీ ఏమో. బట్ అక్కడ మన అది ఒక హ్యూమానిటీ రాదు, ఆ రెస్పెక్ట్ అలా మనం చదువుకున్నాం కాబట్టి మనకు అలా రాదు. మనం అది కొంచెం ఉన్న వాల్యూస్ ఉంటాయి అక్కడ, ఆ వాల్యూస్ని కాపాడుకోవాలి. బట్ నవదీప్ గారు మిమ్మల్ని ట్రిగర్ చేస్తాం, మీరు రైజ్ అవ్వాలి, మీరు ఏదైనా చేయాలంటే గల్లా పట్టుకు మాట్లాడాలి మీరు అన్నట్టుగా మాట్లాడాడు. ఎట్లా మాట్లాడతారు? సో అందుకని నేను కూడా ఆ రోజు ఏం మాట్లాడలేకపోయాను. సో ఇట్లా నేను ఇదే ఫైర్లో అక్కడ ఉంటే పవన్, ఆ రోజు నేను కొంచెం ఎమోషనల్గా ట్రిగర్ అయ్యాను. దేవుడు ఉంటే మామూలుగా ఉండేది కాదు మొత్తాన్ని. మీరు నాకు రెడ్ ఇచ్చిన నో ప్రాబ్లం, ఐ డోంట్ కేర్. బట్ మీరు ఎందుకు ఇస్తున్నారు నాకు రెడ్, ఎందుకు ఇచ్చారు నాకు రెడ్, నాకు ఒక రీజన్ చెప్పండి. నన్ను ఒక క్వశ్చన్ చేశారా? లేదు. ఒక టాస్క్ పెట్టారా? లేదు. ఒక నామినేషన్ చేయమన్నారా? లేదు. సో ఒక ఏదన్నా ఒక ఇది ఇచ్చారా? లేదు. ఒక పుషప్ చేయమన్నారు? లేదు. ఒక పుల్అప్ చేయమన్నారు? లేదు. వాట్ ఎవర్ ఏది ఇవ్వలేదు. ఏ చిన్న సింపుల్ టాస్క్ కూడా ఇవ్వలేదు, ఒక హెవీ టాస్క్ కూడా ఇవ్వలేదు. పని నన్ను ఒక 100 పుషప్ చేయమని చెప్పండి, 99 పుషప్ చేసి 1 పుషప్ 100 పుషప్ చేయకపోతే నేను ఓడిపోయినా బయటకు వస్తాను. నాకు రీజన్ తెలియకుండా, నాకు రీజన్ లేకుండా మీరు ఎలా నాకు జడ్జిమెంట్ ఇస్తారు, ఎలా నాకు రిజెక్ట్ చేస్తారు? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జెస్గా అన్ఫేర్, మీరు జడ్జెస్గా వేస్ట్ అని చెప్పేసి గట్టిగా వేసుకున్నట్టు. వాట్ ఎవర్ లేదనుకున్నా పర్లేదు. సో అంత ఇదైపోయింది. సో కొంచెం ఇబ్బంది అయింది. 70 మందిలో ఫెయిర్గా వెళ్ళి అంటే ఎంతమందికి గ్రీన్ వచ్చింది? 3 మెంబర్స్ గ్రీన్ వచ్చింది. ఓకే, ఓవరాల్ 70 మందిలో మిగతా వాళ్ళందరూ కొంతమంది హోల్డ్ ఉన్నారు. టోటల్ 26 మెంబర్స్. సో ఇందాక నువ్వు అడిగావు కదా పాయింట్, నువ్వు వీడియో పెట్టావు బయటకు వచ్చి. సో నేను లిటరలీ ఆవిడ అమ్మ గురించి చెప్తే ఎందుకు ఇట్లా ఇంత నెగిటివ్గా తీసుకున్నారు అని స్టేజ్ మీద నాకు కళ్ళ నీళ్ళు వచ్చేసింది పవన్. నీళ్ళు వచ్చేసింది. ఆ కళ్ళలో నీళ్ళు చూసి ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మెయిన్ హెడ్ బయటకు వచ్చిన తర్వాత అది ఓకే వదిరాజ్, అది ఓకే అమ్మా, కూర్చో అని చెప్పేసి వాళ్ళు రెస్పెక్ట్ చేశారు. కనీసం వాళ్ళకి నా మీద ఒక కాన్ఫిడెంట్ ఉంది. ఏడీలో మెయిన్ ఏడీ డైరెక్టర్ అమ్మాయి లేడీ, ముంబై నుంచి వస్తారు ఆవిడ. సో వాళ్ళకి మీద నా మీద కాన్ఫిడెంట్ ఉంది. వెళ్ళేటప్పుడు కూడా ఒక ఏడీ నేను చెప్పకూడదు నీకు అని చెప్పేసి, వదిరాజ్ నేను చెప్పకూడదమ్మా, చాలా క్లియర్గా ఉన్నాం. 3 days మనం అబ్జర్వ్ చేస్తారు పవన్. అక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయి రూమ్లో. 3 days అబ్జర్వ్ చేస్తారు. మన టాకింగ్ స్కిల్స్ కానీ, మనం ఎంటర్టైన్మెంట్ స్కిల్స్ కానీ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు. దగ్గర నుంచి చూస్తారు. కెమెరాస్ ఒక మూల కెమెరా పెడతారు, మామూలు కెమెరా కూడా పెడతారు. మనిషి రికార్డ్ చేస్తారు, సీసీ కెమెరాస్ ఉంటాయి. ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఎవడు బెటర్ ఉన్నాడు, ఎవడు బెటర్ లేడు, ఎవడు మూడీగా ఉన్నాడు, ఎవడు యాక్టివ్ చేస్తున్నాడు, ఎవడు అందరితో సరదా కలుస్తున్నాడు, ఎవడు ఏదైనా క్వశ్చన్ చేసి మేము సరదాగా కూడా నామినేషన్ చేసుకునే వాళ్ళం సరదాగా కూడా, నువ్వా నేనా అని చెప్పేసి. సో అరిసిటోళ్ళం, ఆ పాయింట్ నీ పాయింట్ నా పాయింట్ అన్నట్టుగా అవన్నీ చేసుకోవడం వల్ల వాళ్ళకి కాన్ఫిడెంట్ వచ్చింది. నా నేమ్ ఖచ్చితంగా ఉంది అక్కడ. వదిరాజ్ నువ్వు ఉన్నావు ఖచ్చితంగా, కాన్ఫిడెంట్గా మాట్లాడు, క్లియర్గా మాట్లాడు, సో నువ్వు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతావు. నాకు ఆయన పేరు చెప్పకూడదు మనం ఇక్కడ, ఆయన నాకు చెప్పకూడదు నీకు అన్నాడు. నేను నీకు చెప్పకూడదు, చెప్తే మళ్ళీ బాగోదు, సీక్రెట్ ఉంటుంది ఉందా అని చెప్పాడు. సో అంత కాన్ఫిడెంట్ ఉంది పవనాల మీద, నాకు నా మీద. సో అట్లాంటి వాళ్ళు నాకు ఇలా చేశారని చెప్పి నేను ఇట్లా ఎమోషనల్గా ఇదైపోయాను. సో ఆ ప్రాబ్లంలో నేను బయటకు వచ్చాను. ఏ టైం ఏంటంటే ఆల్మోస్ట్ 1:12 అదే 11:45 కల కదా. బయటకు వచ్చేటప్పటికి నా ఫోన్ నా చేతికి వచ్చేటప్పటికి నాకు 12:31 అయింది. అంటే మనం బయటకు వచ్చిన తర్వాత నైట్ మిడ్ నైట్. సో ఎలా ఉంటుందంటే మనం బయటకు వచ్చాక మనం కాదు, నేను సెలెక్ట్ అయినా రిజెక్ట్ అయినా బయటకు ఒక పర్సన్ వచ్చినప్పుడు మనతో పాటు పర్సన్ ఉంటాడు. తలదించకూడదు, తలెత్తకూడదు, ఒకటి ఎదుటి ఇలా చూడకూడదు, సైగ చేయకూడదు, ఎలాంటి రివీల్ చేయకూడదు అక్కడ. సో అలా రూల్స్ ఉంటాయి. మనతో పాటు పక్కన ఉంటాడు. మనం రూమ్ దగ్గరికి వెళ్ళి బ్యాగ్స్ ఉంటాయి, ఆ బ్యాగ్స్ తీసుకుని గేట్ బైకి వెళ్ళేంత వరకు మనిషి ఉంటాడు మన పక్కన. సో మనం ఎవరితో చెప్పేస్తాం, ఇలా లీక్ చేస్తామని చెప్పేసి. సో అట్లా మన ఎక్స్పీరియన్స్ తీసుకుంటారు పక్కన రూమ్లో. సో ఇవన్నీ అయిన తర్వాత మన మొబైల్ ఇస్తారు. సో నాకు నియర్ బై ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ అయ్యేటప్పటికి 1 hour అయింది. సో అట్లా ఇది నైట్ నాకు పెయిన్ అనిపించింది, లిటరల్ నాకు అన్ఫేర్ అనిపించింది భవన్, అన్ఫేర్ అనిపించింది, నాకు పెయిన్ అనిపించింది. 3 days అక్కడే ఉండి 3 days ఉంటాం కదా, 3 days కాదు, ఒక 4 days ఉంటాం. ఇప్పుడు నీకు చెప్పాను కదా, వీళ్ళు మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తారు ఆడిషన్. 10కి స్టార్ట్ చేసిన వాళ్ళు ఎలా చేస్తారు ఒక మాట చెప్పు. ఇప్పుడు నువ్వే ఉన్నావు, 10కి స్టార్ట్ చేసి ఈవినింగ్ వరకు 10 మంది 20 మంది 40 మందిని చూసి విసుకొచ్చేస్తుంది. మనిషి రకరకాల మనిషిని చూసి బ్రెయిన్ మీకు స్ట్రైన్ అయిపోద్ది. నువ్వు ఏం ఒప్పుకుంటుంది, ఏం మనిషి చెప్పేది అర్థమైతే. ఇప్పుడు మనం ఫ్రెష్గా ఉన్నాం కాబట్టి చెప్పే అర్థమవుతుంది. నీకు కూడా ఒక నైట్ మనం 12కి ఇంటర్వ్యూ చేస్తే అంత మీకు డల్గా ఉండి ఏదైనా డైలమాగా ఉండి ఇబ్బంది అయిపోతుంది. అలాంటి పొజిషన్లో ఉన్నారు. 3 days ఉన్నాం, మీకు ఏం రెస్ట్ లేకపోతే మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే నెక్స్ట్ డే మార్చండి. ఇప్పుడు 3 days వచ్చిన వాళ్ళు ఇంకో 3 days రాలేమా, ఇంకా 3 days కాదు 5 days వస్తాం.
ఇప్పుడు బిగ్గెస్ట్ ఆపర్చునిటీ కదా బిగ్ బాస్ అంటే. ఎంతో ఆశపడ్డాం, ఎంతో కోరిక పెట్టాం, ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నాం. మీరు టైర్డ్గా ఉండి మీరు ప్రాబ్లమ్ చేసి అది మా మీద రిఫ్లెక్ట్ చేసి మా జీవితాలు కదా అన్యాయం అయ్యేది. ఒకరు కామన్ మ్యాన్తో ఆడుకోవడమే కదా ఇదంతా. సో అదే జరిగింది. మీరు ఒక రోజు కాకపోతే ఇంకో రోజు తీసుకోండి, 4th డే కాదు 5th డే కాదు 6 డే 10 days పెట్టండి, వస్తాం. మాకు రూపాయి ఇచ్చేది ఏం లేదు. మాకు ట్రావెలింగ్ కూడా లేదు, అక్కడ ట్రావెల్ కూడా చేయరాళ్ళు, మాకు ఓన్లీ ఫుడ్డే పెడతారు. ఓకే. సో మాకేం లేదు, రూపాయి ఇచ్చినా పర్లేదు. మేము బిగ్ బాస్ కోసం వచ్చాం కాబట్టి దానికోసం పోరాడతాం కాబట్టి వస్తాం, పెట్టండి. మీరు టప లేపేసుకోవాలని చెప్పేసి మీరు నైట్ 1 గంట వరకు 11 వరకు ఎందుకు అట్లా అంటే మేము చూసిన ప్రోమోస్ కానీ వీడియోస్ కానీ 3 members ది కలిపి చేయడం. సో అది దారుణం కదా. ఇప్పుడు అది పార్షియాలిటీ అలా ఎన్ని పర్సన్స్ వెళ్తారు అంటే 3 persons కింద కౌంట్ అంటే లేదు, అసలు ఏముండదు పవన్. అది రెగ్యులర్ గా ఒకరి తర్వాత ఒకరితో నడుస్తుంది. ఆ ఎడిటింగ్ లో అట్లా చేస్తారు. ఓకే. అంతేగాని ముగ్గురు ఒకేసారి వెళ్ళడం, ఇద్దరు ఒకేసారి వెళ్ళడం ఉండదు. రెగ్యులర్ గా ఇప్పుడు మనం అట్లా నాతో మాట్లాడుతున్నాను, నాతో అయిపోయిన తర్వాత వెళ్ళిపోతా. ఓకే. ఓ పర్సన్ అయిపోగానే బయటికి వెళ్ళిపోతా. బయటికి వెళ్ళిపోయిన 10 minutes కి మళ్ళీ వీళ్ళు మాట్లాడుకుని కాఫీ తాగి రెస్ట్ తీసుకుని మళ్ళీ చిట్ చాట్ చేసుకుని ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అరగంట అయినా సరే వీళ్ళు కొంచెం ఫ్రీ అవుతారు. వీళ్ళు ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక పిలుస్తారు, అట్లా పిలుస్తారు. ఏ టైం నుంచి ఏ టైం దాకా అది అంటే వాళ్ళ జడ్జెస్ ది మార్నింగ్ అది చెప్పే కదా, మార్నింగ్ 10-11 నుంచి నైట్ వరకు అని చెప్పేసి. నైట్ 1 మీ తర్వాత కూడా ఉంటుందా? ఇంకా ఉంది, నా తర్వాత కూడా ఉంది. ఇంకా నా తర్వాత కూడా 5 to 6 members 1-2 వరకు జరుగుతుంది. ఎందుకు అంత వాళ్ళని ఇచ్చేయాల్సిన అవసరం ఎందుకు? ఆ టీమ్ కి వాళ్ళు టైర్డ్ అయిపోయి వాళ్ళ రిఫ్లెక్షన్ మా మీద పడి మాకు అన్యాయం జరిగి ఇవన్నీ జరిగింది నాకు దాని గురించే. ఓకే. సో ఇట్లా నాకు పెయిన్ అనిపించింది, నాకు లిటరల్లీ నాకు అన్ఫేర్ అనిపించింది. నేను చాలా క్లియర్గా ఉన్నా పవన్, వెళ్తున్నా కాన్ఫిడెంట్గా ఉన్నా, అందరిని ఎంటర్టైన్ చేస్తున్నా, అందరిని నవ్విస్తున్నా, అందరిని ఏడిపిస్తున్నా, ఏదైనా సరే టాస్క్ ఉన్నా దమ్ముగా ఆడుతున్నా, దమ్ముగా ఉన్నా అని చెప్పి నేను చాలా క్లియర్గా ఉన్నా, కాన్ఫిడెంట్గా ఉన్నా. సో ఇది జరిగేటప్పుడు నాకు పెయిన్ అనిపించింది, అన్ఫేర్ జరిగింది. రీజన్ లేకుండా రిజెక్ట్ చేయడం నాకు చాలా అన్ఫేర్ అనిపించింది. బయటకు వచ్చిన మార్నింగ్ నాకు ఇలా జరిగింది. సో ఎన్ఎంఓల్ షైన్ షార్మా టీం మీరు చూడండి ఒకసారి, ఇలా నాకు ఇలా అన్ఫేర్ జరిగింది, ఇట్లా జరిగింది అని చెప్పి క్లియర్గా వీడియో పెట్టా. సో ఆ వీడియో వైరల్ అయ్యి ఫస్ట్ పెట్టింది నేనే. బయటకు వచ్చిన తర్వాత వైరల్ అయ్యి మిగతా వాళ్ళందరికీ ఎవరికి కూడా మనం మొబైల్స్ చేసుకుంటాం కదా, ఫోన్ నెంబర్లు ఎవరి దగ్గర ఉండవు. సో వాళ్ళ వైరల్ అయ్యి వాళ్ళ దాకా వెళ్ళి బ్రో నీతో కాకుండా అగ్ని పరీక్ష కంటెస్టెంట్ నా పేరు ఏదని చెప్పేసి, ఓకే బ్రో చెప్పు బ్రో అన్నప్పుడు నాకు కూడా అన్యాయం జరిగింది, మేము కూడా వీడియో చేద్దాం అనుకుంటున్నాం, చేయమంటే చేయండి. డెఫినెట్లీ మీకు నిజంగా అన్యాయం జరిగితే గొంతైతే పోరాడాల్సిన రైట్స్ మీకు ఉన్నాయి, మాట్లాడాల్సిన రైట్స్ మీకు ఉన్నాయి, గట్టిగా మాట్లాడండి. కానీ అన్ఫేర్ జరగకుండా మీకు ఏదైనా టాస్క్ పెట్టి ఓడిపోతే అలా పెడితే మళ్ళీ మీరు ఫూల్స్ అయిపోతారు. ఫూల్స్ అయిపోతారు కేసు అని కాదు, కానీ జనాలే కదా, పబ్లిక్కే నువ్వు ఫుల్ గా చూసారంటే దాని మించిన నష్టం ఏమి ఉండదు కదా, పెద్ద నష్టం అది. జనాలు నువ్వు మంచిగా చూసుకోవాలి. నువ్వు చెప్పే మాట ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి, నేను చెప్పిన వీడియోలో ప్రతిదీ నిజం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారు. సో అవన్నీ చూసి వీళ్ళందరూ ఇంకా మన వాళ్ళు ఈ గ్రూప్ అంతా ఎవరికైతే అన్ఫేర్ జరిగిందో వాళ్ళంతా బయటకు వచ్చి నాకు జరిగింది అని స్టార్ట్ చేశారు. సో నాకు కూడా మంచిగా అనిపించింది. ఒక మనిషికి అన్యాయం జరిగినప్పుడు అక్కడ వచ్చి బయటకు వచ్చి మాట్లాడలేకపోతే అది ఇక్కడే మాట్లాడలేకపోతే బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత ఏం క్వశ్చన్ చేస్తాడు? అక్కడికి వెళ్ళిన తర్వాత మనం నామినేషన్ చేయాలి, ఇవన్నీ క్వశ్చన్ మాట్లాడాలి. అక్కడ అసలు ఇక్కడే అడు అన్ఫేర్ అనిపిస్తే అక్కడ వేస్ట్. బట్ నువ్వేంటంటే ముందే ఆ మాట్లాడేది కానీ ఆ యాక్చువల్నెస్ కానీ ముందే మొత్తం ప్రిపేర్ అయ్యి వెళ్ళావు. ఇక్కడ ఇందాక స్టార్టింగ్ నువ్వు చెప్పిన దాంట్లో మొత్తం నేను రోజులు ఆలోచించుకొని మాట్లాడేది కానీ వాళ్ళతో వోకల్స్ కానీ మాట్లాడేది కదా. సో మనకి ఇప్పుడు హౌస్ లో ఎలా ఉంటే బెటర్, హౌస్ లో ఎలా ఉండాలి. ఇప్పుడు మామూలుగా నేను కొంచెం ఎక్కువ మాట్లాడడం సైలెంట్ ఉంటా, అలా సైలెంట్ ఉంటే హౌస్ లో కుదరదు. ఓకే. సో గట్టిగా ఇచ్చి పడేయాలి, ఏదైనా వచ్చినా పోరాడాలి, మొహమ్మద్ చెప్పేసేయాలి. ఇవన్నీ కొంచెం నేను మన ఫ్రెండ్స్ తో ఆర్గ్యూ చేస్తున్నట్టు మాట్లాడుతున్నట్టు కొంచెం నేను ట్రైన్ చేసుకున్నాను. స్టేజ్ మీదకి వెళ్ళడానికి ట్రైన్ చేసుకోవడం, స్టేజ్ మీదకి వెళ్ళడానికి బ్లాంక్ పవన్. నా గురించి ఏంటి చెప్పమన్నప్పుడు అబ్సల్యూట్లీ నా గురించి జరిగింది చెప్తాను, దాని గురించి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఏం ప్రిపేర్ అవ్వలేదు, ఏం చేయలేదు. మీరు ఏం అడిగి చేయమని రెడీగా ఉన్నా, వాళ్ళు ఏం క్వశ్చన్ అడుగుతారో తెలియదు, రెడీగా ఉన్నా, ఏం టాస్క్ పెడతారో తెలియదు, దేనికైనా రెడీగా ఉన్నా. దేనికైనా సరే అమ్మ కోసం వెళ్ళడానికి కనీసం అక్కడ ఏదన్నా కోసుకోమన్నా రెడీగా ఉన్నా, ఇదిగా ఉన్నా. దేనికైనా సరే ఇది మనకి పచ్చబొట్లు వేస్తారు ముఖం మీద, లేకపోతే ట్రిమ్మింగ్ చేస్తారు, హెయిర్ ట్రిమ్ చేసుకోమంటారు, ఇంకేదన్నా డిఫరెంట్గా హార్డ్గా వీడు ఎంతవరకు నిలబడగలుగుతారని ట్రై చేస్తారు. ఎంతవరకు అది 150% నిలబడగలుగుతాయి, ఎంత హార్డ్ పెట్టినా అంత కాన్ఫిడెంట్గా ఉన్నా. బట్ నాకు ఏది పెట్టలేదు. ఓకే. సో నాకు అది అన్ఫేర్ అనిపించింది. నాకు అది చాలా తీసుకోలేకపోతున్నప్పుడు కూడా అది బాధగా ఉంది నాకు. ఎందుకంటే మీరు చూస్తున్నారు ప్రోమోలు కూడా రిలీజ్ అయినాయి. ఒకళ్ళకేమో అసలు అది చాలా పార్షియాలిటీ క్రియేట్ చేశారు. అక్కడ పార్షియాలిటీ ఉంది. నాకేమో 3 to 5 minutes ఏంటి, నాకులా ఒక 10 మంది 15 మందికి అలా జరిగింది 5 minutes. సో ఒక్కడికేమో 1 hour ఎందుకు అట్లా? ఎందుకు ఆ పార్షియాలిటీ? అందరికీ ఒకేలాగా ఇస్తే వాడు కామన్ మ్యాన్, మేము కామన్ మ్యానే కదా, ఎందుకు ఆ పార్షియాలిటీ ఎందుకు? మీరు చూసారు లేదు, శ్రీముఖి గారు కూడా ఒకరిని చెప్పు తీసి కొడుతున్నది, చేతి టచ్ చేస్తే వాడు టచ్ అనే చేయలేదు, వాడు వచ్చి అక్క అని బతిమాలుతున్నాడు. అది ఇచ్చింది ఎవరు? జడ్జెస్. శ్రీముఖిని నువ్వు కూల్ చేయమని చెప్పి జడ్జెస్ ఇచ్చిన టాస్క్ అది. ఆ టాస్క్ ని ఫుల్ఫిల్ చేసే ప్రాసెస్ లో వాడు వెళ్ళి అక్క అని దగ్గరికి వెళ్తున్నాడు. దగ్గరికి వస్తే చెప్పుచ్చి కొడతా, టచ్ చేసి చెప్పుచ్చి కొడతా. అది టచ్ చేసి టాస్క్ ఇచ్చింది వాళ్ళే, తిట్టేది వాళ్ళే, చెప్పుచ్చి కొడతాను. తిట్టేది ఏదంటే చెప్పుచ్చి కొడితే అంత నీచంగా చూడాల్సిన ఒక కామన్ మ్యాన్ అవసరం లేదు కదా, అంత అవమానించాల్సిన అవసరం లేదు కదా. నువ్వు ఎంత ఓపు అయితే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు గుర్తుపెట్టి తెలిస్తే నీకు కూడా తెలుస్తుంది కదా, నువ్వు అక్కడి నుంచి వచ్చావు గ్రౌండ్ లెవెల్. సో అదొక ఎత్తు అయితే
వాడిని టచ్ చేయకుండానే వాడిని చెప్పుచ్చి కొడుతున్నది. ఆర్జీ చరణ్ అని ఒక పర్సన్ ఉన్నాడు, వాడితో వచ్చి చేతులు పట్టుకుని డాన్స్ చేస్తూ చేతులు పట్టుకుని క్లాప్స్ కొట్టుకుంటూ వాడిని టచ్ చేసింది కదా, మరి అదేంటి? వీడు కామన్ మేనే వీడు కామన్ మేనే కదా బ్రో, ఎందుకు అంత పార్షియాలిటీ? ఒక చులకనగా ఒక నీచంగా ఇక్కడ ఏదైనా రిఫరెన్స్ ఉందా ఈ మనిషి దగ్గర ఈతో కలిసడానికి? సో ఇది ఒక సామాన్యుని నీచంగా అవమానించినట్టే. ఓకే. సో ఒక సామాన్యుడు, ఇదే చెప్తున్నా, బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒక సామాన్యుడి కోరికని, ఒక సామాన్యుడి ఆశని, ఒక సామాన్యుడి ఫైనాన్షియల్ సిచ్యువేషన్, ఒక సామాన్యుడికి ఉన్న గౌరవాన్ని నీచం అంటే నీచంగా అవమానించడమే. ఓకే. సో నాకు ఇది అనిపించింది. ఈ బిగ్ బాస్ కోసం 3 ఫోక్ సాంగ్స్ కూడా నువ్వు హోల్డ్ లో పెట్టావని కూడా తెలిసింది, రిలీజ్ కూడా. సో నేను ఒకటి నేను ఇది బిగ్ బాస్ నేను దీని మీద నేను కాదు, అమ్మ కోరిక కోసం వచ్చాను. సో సేమ్ టైం నాకు ఆల్రెడీ నేను చాలా క్లియర్గా ఉన్నాను, నేను హార్డ్ వర్క్ చేస్తా, మీకు తెలిసిందే, నేను క్లియర్గా ఉంటా, ప్రాజెక్టుల విషయంలో కమిటెడ్గా ఉంటా, దేనికి ఎంతవరకు వెళ్తా. సో కెరియర్ నాకు తర్వాత నాకు ఎవ్వరూ కాదు, నాకు అమ్మ తర్వాత కెరియర్. సో ఇలాంటి ప్రాసెస్లో ఆల్రెడీ నాకు గ్రౌండ్ లెవెల్ చాలా పర్ఫెక్ట్గా ఉంది, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను. గ్రౌండ్ లెవెల్ అంతా నాకు సినిమా అగ్రిమెంట్ అయింది దీనికి ముందు, బెంగళూరు ప్రొడ్యూసర్, నాకు టీం ఉన్నారు, పవన్ డైరెక్షన్ టీం ఉన్నారు, రైటింగ్ టీం ఉన్నారు, మనం డిజిటల్ మార్కెటింగ్ మనకి ప్రమోషన్ టీం, మనకి టీం ఉన్నారు. ఆ టీం ప్రాసెస్లో అందరూ టీం స్ట్రాంగ్ టీం హైర్ చేసుకున్నాం మనం, అంటే హైర్ చేసుకోవడం కదా, ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు. సో ఈ ప్రాసెస్లో బెంగళూరు నుంచి ఒక ప్రొడ్యూసర్ వీళ్ళే తెచ్చారు, నాకు ఈ డైరెక్టర్ తెచ్చారు, గోపి అని చెప్పి ఒక డైరెక్టర్ ఉన్నాడు, ప్రొడ్యూసర్ తెచ్చాడు. సో అది మిడిల్ క్లాస్ ఒక కొరటి స్టోరీ అనమాట, సింపుల్ స్టోరీ. సో మంచి స్టోరీ, నాకు అలాంటి స్టోరీస్ అంటే ఇష్టం. ఒక 1 year బడ్జెట్లో అగ్రిమెంట్ కూడా అయిపోయింది బిగ్ బాస్ కంటే ముందు. సినిమానే డైరెక్ట్ స్క్రిప్ట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో సాంగ్స్ కూడా కంప్లీట్ చేశాను. 3 ఫోక్ సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్, మనకి హిందీ ఫ్లేవర్ వస్తాయి కదా ఆల్బమ్ సాంగ్స్, లవ్ స్టోరీ బేస్ చేసుకుని, ఒక కంటెంట్ బేస్ చేసుకుని, అవి హిందీ ఆల్బమ్ సాంగ్స్ 2 సాంగ్స్ తెలుగు వాళ్ళే హిందీలో రిలీజ్ చేద్దాం ప్లాన్లో. ఇవన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఇంకా చెప్పని చాలా ఉన్నాయి ఇంకా. సో ఈ ప్రాసెస్లో బిగ్ బాస్ అగ్ని పరీక్ష సెలెక్ట్ అయ్యానని చెప్పేసి అనుకున్న తర్వాత వీళ్ళందరూ కూర్చోబెట్టా, అన్న ఇది పరిస్థితి. సో నేను బిగ్ బాస్కి అగ్ని పరీక్ష సెలెక్ట్ అయ్యా, బట్ నేను బిగ్ బాస్కి వెళ్తాను ఫుల్ 100% కాన్ఫిడెంట్ ఉంది నాకు, పక్కాగా వెళ్తా. సో అని చెప్పగానే వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు వెళ్తా, కొంచెం ఇవన్నీ హోల్డ్ చేద్దామన్న, షూటింగ్ వెళ్ళిపోవాలి ఇప్పుడు, సో అలాంటిది హోల్డ్ చేద్దామన్న. సో ఎందుకంటే నాకు మీరు ముఖ్యం, మీ ఇది ముఖ్యం నాకు. సో మీరు నష్టపోకూడదు. ఇప్పుడు నేను బిగ్ బాస్ పోతురాజు అంటే మేబీ గుర్తుపడరు, ఎవరు కూడా గుర్తుపడే అంత ఫేమస్ కాదు నేను. బిగ్ బాస్కి వెళ్తే బిగ్ బాస్ పోతురాజు అని సినిమాకి కొంచెం మార్కెటింగ్ వస్తుంది, బజ్ వస్తుంది. సో అక్కడికి వెళ్తే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. అది నాకు నన్ను నమ్మి ప్రొడ్యూసర్ నాకు సేఫ్ అవుతాడు, మీరే కదా, ఎవరు ప్రమోట్ అయ్యింది, కొంచెం హెల్ప్ అయ్యింది, బూస్ట్ అయ్యింది కొంచెం. ఇప్పుడు నార్మల్ కంటే అక్కడ బెటర్ కదా. సో మాకు మీరు ముఖ్యం అన్న, ఎందుకంటే నన్ను నమ్మి ఇప్పుడు మన ఇంట్లో 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఇవ్వాలంటే అన్నే మనం ముందుకు రాడు. అలాంటి మీరు 1 కోటి రూపాయలు నా మీద ఇన్వెస్ట్ చేస్తారంటే నా మీద ఎంత హోప్ ఉంటే, ఎంత నమ్మకం ఉంటే ఉంటుంది. ఆ నమ్మకాన్ని నేను రెట్టింపు చేసుకున్నాను తప్ప చంపుకోను. సో మీకు 1 కోటి రూపాయలు పెడితే 1.5 కోటి రాకపోయినా పర్లేదు, కనీసం మీరు పెట్టింది సేవ్ చేయగలిగే కెపాసిటీ, ఆ స్ట్రెంత్ నేను బిల్డ్ చేసుకోవాలి. సో నష్టపోకపోయినా పర్లేదు, లాభపడపోయినా పర్లేదు, నష్టపోకూడదు. మీరు నాకు ముఖ్యం, మీరు బాగుంటే నాకు కాకపోతే తర్వాత ఒక 10 మంది సినిమాలు చేస్తారు, మీరు బాగుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ మైండ్ సెట్ అన్నది ఇలా ఉంటుంది పవన్. సో అట్లా నేను ఆయన చెప్పాను, వాళ్ళు చాలా మంచి పని రాజు, సో 6 months కాకపోతే 1 year వెయిట్ చేస్తాను నీకోసం, సినిమా చేద్దాం మనం ఖచ్చితంగా అని చెప్పి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ప్రొడ్యూసర్ సేఫే ముఖ్యం కదా ఎండ్ ఆఫ్ ది డేకి. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో ఒక 1-2 monthsలో పూజకి వెళ్ళిపోవాలన్న ప్లాన్లో ఉన్నప్పుడు ఇది జరిగింది అనమాట. వాళ్ళు మొత్తం ఆపేసుకున్నాం ఇంకా అంతా. సో ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డేకి ప్రొడ్యూసర్ సేఫ్టీనే ముఖ్యం. ఆయన బాగుంటేనే సినిమాలు అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, వెబ్ సిరీస్ అవ్వచ్చు, ఏదైనా సరే ప్రొడ్యూసర్ బాగున్నప్పుడు, ప్రొడ్యూసర్ మనం సేఫ్ చేసుకున్నప్పుడు, నాలో ఉన్న మెయిన్ స్కిల్ అది. కొంతమంది చెప్తూ ఉంటారు ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఆలోచిస్తాం, మరి ఆయన నుంచి ఆలోచించాలి కదా. ఆయన డబ్బులు పెడుతున్నప్పుడు ఆయన ఎలా మనం సేఫ్ చేస్తాం, ఆయన ఎలా చేస్తాం, డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి మనం జల్సా చేసుకోవడం కాదు. ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చింది జల్సా చేసుకోవడం కాదు. నిలదొక్కోవాలంటే మనకంటే కొంత క్లియరెన్స్ ఉండాలి, కొంత విజన్ ఉండాలి. ఒక ప్రొడ్యూసర్నో, ఒక డిస్ట్రిబ్యూటర్నో, వాట్ ఎవర్, ఒక స్పాన్సర్ వచ్చినప్పుడు మనం వాళ్ళని ఎలా కాపాడాలి, వాళ్ళని ఎలా ముందు తీసుకెళ్ళాలి, వాళ్ళని సేఫ్ జోన్లో పెట్టి వాళ్ళ ప్రోడక్ట్ని ఎలా ప్రమోట్ చేయాలి, ప్రోడక్ట్ని ఎలా ముందు తీసుకెళ్ళాలి, ఎలా కొంచెం తక్కువ బడ్జెట్లో బెస్ట్ అవుట్పుట్ ఎలా ఇవ్వాలి, ఇది నా మైండ్ సెట్. సో సాంగ్స్ కూడా మన చేసిన సాంగ్స్ కూడా అవే, తక్కువ బడ్జెట్లో బెస్ట్ అవుట్పుట్. సో చేశాను, అంత క్లియర్ ఉంది. సో ఇప్పుడు అన్నీ ఆగారు అనమాట, వాళ్ళందరూ ఆగారు. సో ఇప్పుడు తెలుస్తారు కూడా, నో ప్రాబ్లం రాజు, అవి అసలు రాకపోయినా పర్లేదు, మనం సినిమా చేద్దాం, నువ్వేం కంగారు పడగానే నాకు కాన్ఫిడెంట్ ఇస్తున్నారు వాళ్ళు, చాలా సపోర్టివ్ ఉన్నారు అంతా నాకు. సో ఖచ్చితంగా వస్తాను. ఇంకా వేరే ప్రొడ్యూసర్లు 2-3 అప్రోచ్ అయ్యారు ఇప్పుడు దీని త్రూ కూడా. సో వాళ్ళతో మీటింగ్స్ కూడా మనం ఈ బిజీలో ఉన్నాం కదా, కొంచెం ఇంటర్వ్యూస్ బిజీలో, కొంచెం మన తర్వాత మాట్లాడుతాను, ఖచ్చితంగా మాట్లాడుతాను అని చెప్పాను. ఓకే. సో అది బాగుంది. అంటే నెక్స్ట్ వచ్చిన తర్వాత బిగ్ బాస్ నుంచి కానీ ఫోన్ కాల్ అట్లా రావడం ఏదైనా ఉందా? లేదు, అలా అయితే రాలేదు. సో నా పోరాటం ఏదైతే ఉందో పవన్, 2 విషయాలు నా పోరాటం ఏంటంటే, సో బై మిస్టేక్ నేను ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. స్టార్ మాన్ కానీ, బిగ్ బాస్ టీమ్ని కానీ, ఎండమోల్ షైన్ని, వాట్ ఎవర్ అగ్ని పరీక్ష టీమ్ని ఎవరిని నేను బ్లేమ్ చేయట్లేదు. నేను ఫస్ట్ కూడా మీకు పాయింట్ చెప్పాను. ఏం పాయింట్? బై మిస్టేక్ వాళ్ళు టైడ్ అయిపోయి ఉండడం వల్ల, ఏదో సిచ్యువేషన్లో ఉండడం వల్ల అలా జరిగిందేమో తప్ప వాళ్ళు కావాలని చేసింది కాదు. సో నాకు అదే అనిపిస్తుంది, నా పర్సనల్ ఫీలింగ్. నేను అందుకే నా ఫీలింగ్ చెప్పాలి. అరే చెప్పొచ్చు కదరా, చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అని ఉండదు కదా. చెప్తే వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటారేమో, అరే ఇలా జరిగిందంట, ఒక్కడే కాదు 10-15 మంది జరిగిందంట, అన్ఫేర్ జరిగిందంటే ఇది తప్పు, ఇది కామన్ బయటకు వెళ్తే మామూలుగా ప్రాబ్లం అయిపోద్ది, కామన్ మీద అవమానించకూడదు మనం అని ఏమైనా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారేమో, మళ్ళీ ఏదైనా రీఆడిషన్ కండక్ట్ చేయడమో, ఏదైనా ఆడిషన్ కండక్ట్ చేస్తే టైం లేకపోతే ఏదన్నా
ఒక టాస్క్ పెట్టి లోపలికి తీసుకెళ్ళడం, ఆ టాస్క్ ఓడిపోయిన బయటికి వెళ్ళిపోండి, టాస్క్ గెలిచిన లోపలికి వెళ్ళండి అని చెప్పి తీసుకెళ్ళడం అగ్ని పరీక్షకి. సో ఇట్లా తీసుకుంటారు, నిర్ణయం తీసుకుంటారేమో అన్యాయం జరిగింది కామన్ మ్యాన్కి అని చెప్పేసి అనుకున్నా. సో లేదు, అది కూడా జరగకపోయినా నో ప్రాబ్లం. నాకు జరిగిన అన్యాయం అనేది కామన్ మ్యాన్కి తెలియాలి, ప్రతి కామన్ మ్యాన్కి తెలియాలి, ప్రతి సామాన్యుడికి ఇది వెళ్ళాలి. రేపు పొద్దున ఎవరైనా అగ్ని పరీక్ష పెట్టుకునేటప్పుడు అప్లై చేసేటప్పుడు సో ఎలా పెట్టుకోవాలి ఏంటని జాగ్రత్తగా ఉండేలాగా నాకు జరిగిన అన్యాయం నేను చెప్పలేకపోతే ఈరోజు నేను వేస్ట్. నేను బిగ్ బాస్కి వెళ్ళిన వేస్ట్. ఇక్కడే నేను పబ్లిక్లో నేను మాట్లాడలేకపోతే, నాకున్న ప్లాట్ఫామ్ నేను మాట్లాడకపోతే, మీతోనే నేను మాట్లాడకపోతే, బిగ్ బాస్లో 10 మంది ఉంటారు చుట్టూరు. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు స్టాండ్ తీసుకుని స్ట్రైట్గా మాట్లాడాలి. అక్కడ మాట్లాడాను కదా. సో నా పెయిన్ని చెప్పాలి, ఇట్లా అన్యాయం జరిగిందని చెప్పి నలుగురికి చేరవేయాలి, వాళ్ళు కూడా ఏదైనా జాగ్రత్త పడతారు అనే ఉద్దేశంతో చేస్తున్నాను. వాళ్ళ నుంచి అయితే ఏ కాల్ రాలా, ఏ కలర్ రాలా, వస్తుందనే వెయిట్ చేస్తున్నా. సో ఎందుకంటే గట్టిగా ఫైట్ చేస్తున్నా, గట్టిగా పోరాడుతున్నా. ఇప్పుడు నాతో పాటు విప్పల్ బాలు అందరూ కలిశారు, వాళ్ళకి కూడా అన్ఫేర్ జరిగింది, వాళ్ళందరూ కలిశారు. ఇప్పుడు పోరాటం అనేది ఇంకా స్ట్రాంగ్ అయింది. సో ఏదైనా జరగచ్చు, ఏదైనా జరగచ్చు. ఓకే, ఆల్మోస్ట్ అంటే ఫస్ట్ నువ్వు వీడియో పెట్టిన దగ్గర నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 15 to 17 days దాకా అయినట్టుంది. 15 days ఏం అవ్వలేదు. ఓకే, 5వ తారీఖునే కదా స్టార్ట్ అయింది. సో మళ్ళీ మధ్యలో షూట్ గ్యాప్ ఇచ్చారు, మళ్ళీ మధ్యలో జరుగుతుంది. మేబీ ఒక 10 days జరిగింది అంతే. 10 days జరుగుతుంది. మాక్సిమం ఈ లోపు ఏమైనా కాల్ వస్తే వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చు? కలిస్తే వెళ్ళడానికే కదా, అమ్మ కోసం వెళ్ళడానికంటే. నేను ఇప్పుడు ఇంత జరిగినా కూడా వెళ్తాను అంటే అమ్మ కోసం వెళ్ళాలి నేను. ఓకే, సో వెళ్ళడానికే కదా ఎంత పోరాడడం నేను చేసింది, వెళ్ళడానికి అమ్మ కోసం వెళ్తా. ఒకటే పవన్, నేను నా మెయిన్ ఇప్పుడు ఎజెండా ఏంటంటే అమ్మ కోసం వెళ్ళాలి. బిగ్ బాస్కి వెళ్ళడానికి కూడా నేను ప్రయత్నం చేయడానికి అమ్మ కోసం. అమ్మ కోరుకుంది, అమ్మ కోసం బిగ్ బాస్లో కనిపించాలి, టీవీలో కనిపించాలి. కొంచెం అమ్మ ఆరోగ్యం అన్స్టేబుల్గా ఉంది. సో నా మీద ఎక్కువ ఇది పెట్టుకుని ఎక్కువ ఏమైపోతున్నాడు ఏంటి సినిమా ఇండస్ట్రీ అంటే తెలిసిందే కదా, ఇంట్లో బాధపడతారు. అలాంటి పొజిషన్లో అమ్మని ఇలా అలా చూస్తే కనీసం అమ్మ హ్యాపీగా ఫీల్ అయ్యింది, ఆరోగ్యం కొంచెం కుదిరి పడుతుంది. పక్కన ఇంటి పక్కన వాళ్ళు మీ అబ్బాయి కనిపిస్తున్నాడు తెలుసా, అమ్మ పేరు బుజ్జి, మీ అబ్బాయి టీవీలో కనిపిస్తున్నాడే, మా టీవీలో కనిపిస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆ వచ్చే ఆ హ్యాపీనెస్ ఉంటుంది కదా, దానివల్ల హెల్త్ కొంచెం రీగ్రోత్ అవుతుంది, హెల్త్ రికవర్ అవుతుంది అన్న ఇదనమాట. సో ఇంకొక టార్గెట్ ఏంటంటే నేను బిగ్ బాస్లో కనిపించాలి, టాప్ 10 వరకు వెళ్ళి ఆ ఫ్యామిలీ వీక్ ఉంటుంది చూసారా, ఆ ఫ్యామిలీ వీక్లో అమ్మని హౌస్లోకి తీసుకెళ్ళి అమ్మని నాగార్జున గారికి చూపించాలి. నాగార్జున గారు అమ్మ అని చెప్పేసి ఆ ప్రేమని నేను చూపించాలని నా చిన్న కోరిక అనమాట ఇది నాకు. ఓకే, ఇంకోటి పవన్, నేను స్టేజ్ మీద కూడా ఇది చెప్పా, ఇది బిగ్ బాస్కి చాలా ఉపయోగపడే పాయింట్. బిగ్ బాస్ కోసం అయితే చెప్పలేదు, నా కోసం నేను చెప్పిన. ఇప్పుడు నీకు ఫస్ట్లో చెప్పాను, నీకు ఇంట్లో టీవీ లేదు పవన్, ఇప్పటి వరకు ఆ నాన్న దగ్గర పుట్టిన దగ్గర నుంచి ఇంట్లో అసలు ఇప్పటివరకు టీవీ లేదు ఇంట్లో. ఎందుకు పెట్టలేదు అంటే అసలు ఇవిడికి నాన్నగారు లేరు, మీకు చెప్పలేదు కదా, నాన్నగారు లేరు నాకు, ఒక 10 years బిఫోర్ చనిపోయారు. సో అమ్మ ఒకటే ఉంటుంది. ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చినట్టు అమ్మ ఒకటే ఉంటుంది ఇంట్లో. అమ్మ ఇంట్లో ఈ పనికి వెళ్ళడం తప్ప టీవీ చూసే టైం లేదు ఆవిడకి. టీవీ చాలాసార్లు కొంటాను, ఒక్కదానే ఉన్నావు కదా కొంచెం ఇబ్బంది ఉంటుంది, కొంటానంటే వద్దు అంటుంది కానీ కొనేది, టీవీ కొనేది. అలాంటి తల్లి సో బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఫస్ట్ టైం బిగ్ బాస్ నన్ను చూడడం కోసం పక్కన ఇంట్లోకి వెళ్ళకుండా టీవీ కొనమని అడిగింది పవన్. టీవీ కొనమంది. నేను ఒకటే చెప్పాను, అన్న ప్రపంచంలో నవదీప్ అన్న బిగ్ బాస్ కోసం, ప్రపంచంలో బిగ్ బాస్ కోసం టీవీ కొన్న ఫ్యామిలీ అయితే ఏది ఉండదు, అది మాదే ఉంటుంది. ప్రపంచంలో బిగ్ బాస్ చూడడం కోసం, బిగ్ బాస్ నన్ను చూడడం కోసం టీవీ కొన్న ఫ్యామిలీ ఏదైనా ఉంటుందంటే అది మాదే అన్న, క్రెడిట్ మాదే అని చెప్పి అన్న. వాళ్ళు కూడా ఆయన కూడా క్లాప్స్ కొట్టాడు. అది చాలా వ్యాలిడ్ పాయింట్. అది ఒక మారుమూల గ్రామంలో సంతకం పెట్టడం రాని వేలిముద్ర చేసి అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ టీవీ చూస్తూ బిగ్ బాస్ గురించి మాట్లాడి బిగ్ బాస్ కోసం టీవీ కొందంటే అసలు ఎంత, అది వాళ్ళకే గర్వకారణం అది. సో అది ఉపయోగపడే పాయింట్. వాళ్ళ కోసం నేను చెప్పలేదు, నాకు రియల్గా నాకు జరిగింది చెప్పా. సో అది కూడా వాళ్ళకి మరి ఎందుకో తీసుకోలేదు. బట్ అయినా సరే వెళ్ళి అమ్మని చూసుకొని సిల్లీగా ఒక నాకు లిటరలీ ఇప్పుడు నేను ఫీల్ అయ్యేది ఏంటంటే నన్ను ఒక సామాన్యుని అవమానించారు, సామాన్యుడి తల్లిని అవమానించారు అనిపించింది. ఆ మాటను అవమానించారు, తల్లిని అవమానించడం, మాటను అవమానించారు. మా అమ్మని చూసుకో, అమ్మ కోసం వచ్చాడు, మీ అమ్మని చూసుకుపోయి అది అవమానించడం కదా నాకు. సో నీకు ఏదైనా ఫేక్ అనిపిస్తుంటే, నీకు ఏదైనా డ్రామాలు ఎవరైనా క్రియేట్ చేస్తే బిఫోర్ అమ్మ కోసం వెళ్తాను, నాన్న కోసం వెళ్తాను, ఈ కవర్లో ఏమైనా ఫేక్ క్రియేట్ చేస్తే, ఆ ఫేక్ క్రియేట్ చేయడం వల్ల నా ఒరిజినల్ ఎమోషన్ డౌన్ అయి అక్కడ ఇదేందేమో పక్కన పెడితే, అరే పోతరాజ్ మీ అమ్మ గురించి పక్కన పెట్టు, ఓకే మీ అమ్మ కోసం వెళ్తున్నా పక్కన పెట్టరా బాబు. లేదంటే వాళ్ళ లాంగ్వేజ్లో అరే బై మీ అమ్మ గురించి పక్కన పెట్టి ఫస్ట్ నీ గురించి చెప్పరు బై, అభిజిత్ లాంగ్వేజ్ ఉంటుంది, అలా చెప్పమన్నా సరే. అసలు నేను అక్కడ మా అమ్మ ఇది నాకు అది వెపన కాదు, అక్కడ బిగ్ బాస్కి వెళ్ళడానికి ఒక ఆయుధం కాదు. నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే మా అమ్మ కోసం వెళ్తున్నా అని చెప్పి. సో నెక్స్ట్ క్వశ్చన్లు అడగండి, నన్ను ఏదైనా క్వశ్చన్ చేసి నన్ను పర్ఫెక్ట్గా వీడు 100% ఫిట్ అనిపిస్తేనే హౌస్లో పంపించండి అని టార్గెట్ నాకు అక్కడ. సో నాకు అసలు నాకు అది అవకాశం ఇవ్వలేదు, నన్ను చెక్ చేయలేదు, నన్ను ఎలాంటి క్వశ్చన్ చేయలేదు, నాకు పెయిన్ వచ్చింది. నన్ను చెక్ చేసి నేను వెళ్తాను, నేను వెళ్ళగలను కూడా పంపించడం, లేదా రిజెక్ట్ చేయండి అంటే నాకు ప్రాబ్లం ఉండేది కాదు నాకు అట్లా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పోతరాజ్. ఒక కామన్ మ్యాన్ గా ఇంకా మంచి మోర్ హైట్స్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్లీ పవన్, మీ సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ వెళ్తాను. మీరు అందరూ నాకు ఇప్పుడు స్టాండ్ తీసుకుని నా కోసం నిలబడ్డారు, ఖచ్చితంగా వెళ్తాను. నా ఎజెండా ఏదైనా ఉంది అంటే ఇప్పుడు బిఫోర్ బిగ్ బాస్ చాలా ఉంది, ఇప్పుడు ఇంకా అది నేను ఇంకోటి నీకు విషయం చెప్పాలి. నాకు చాలా మంది వీడియో పెడుతున్నప్పుడు చాలా మంది అన్న నువ్వు ఏం బాధపడకన్నా, బిగ్ బాస్ వేస్ట్ అన్న, అది వేస్ట్ అన్న, నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు. నేను రిజెక్ట్ అనేది బాధపడలా, నాకు
రిజెక్షన్ అనేది అన్ఫేర్గా చేశారు, నాకు ఒక రీజన్ లేకుండా నన్ను రిజెక్ట్ చేశారు, దానికి నేను బాధపడుతున్నా, దానికి నేను పోరాటం చేస్తున్నా. కానీ ఇక్కడ బాధపడట్లేదు, కాన్ఫిడెంట్ కోల్పోవట్లేదు, నన్ను నేను లూజ్ చేసుకోవట్లేదు. నాకు మేలుగా నేను కాన్ఫిడెంట్ ఉంటే ఇంకా కాన్ఫిడెంట్ బిల్డ్ అయింది. ఇప్పుడు నేను ఒకటే చెప్పాలనుకున్నా బాబు, నీ సమక్షంలో, మన అందరి సమక్షంలో, మీ సమక్షంలో ఒక మాట చెప్పాలనుకున్నా ఆడియన్స్కి. నేను చాలా క్లియర్గా ఉన్నా, చాలా స్ట్రాంగ్గా ఉన్నా, చాలా పర్ఫెక్ట్గా ఉన్నా, నా గ్రౌండ్ అంతా బాగుంది. నేను ఒకటే చెప్పాలనుకున్నప్పుడు, ఎవరైతే బిగ్ బాస్లోకి వెళ్ళి 10కి వెళ్ళి టాప్ 10కు, టాప్ 5కు, టాప్ 1కు వచ్చి కప్పు కొడతారో వాళ్ళకి ధీటుగా, వాళ్ళకి ఈక్వల్గా నేను కామన్ మ్యాన్ కష్టపడి డే అండ్ నైట్ నిద్రపోకుండా పర్లేదు, వాడు 100%కి 150% పెట్టి వాడు కష్టపడి పైకి వస్తే ఎలా ఉంటుందో, కామన్ మ్యాన్ అనుకుంటే ఏం సంపాదించగలడో, ఎలా ఎదగలడో, ఒక కామన్ మ్యాన్ అంటే ఏం చేయగలడో ఐకానిక్గా నిలిచి చూపిస్తా. సో అతనికి ఈక్వల్గా నా కెరీర్ నేను బ్యాలెన్స్ చేసుకుని బిగ్ బాస్కి వెళ్ళకపోయినా సరే, వీడు ఇంత దమ్ముగా, ఇంత హార్డ్ వర్క్ చేసి, ఇంత పర్ఫెక్ట్గా ఎదిగడరా, స్ట్రాటజీ ప్లాన్ చేసుకుని అని ఒక కామన్ మ్యాన్ కష్టపడితే ఏం చేయగలడు అని ప్రతి కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా నేను చేయగలుగుతా. అది నేను ఖచ్చితంగా చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ.